నమస్తే, నేను మీ మధు. అమరావతి గురించి ఎన్నడూ మాట్లాడనటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్ గా అమరావతి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతికి కృష్ణా జలాలకు లింక్ పెట్టడం కూడా జరిగింది. అసలు ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఏ రోజు కూడా అమరావతి గురించి ప్రస్తావించలేదు రేవంత్ రెడ్డి గారు. సో రీసెంట్ గా అమరావతి ఇష్యూలో ఎందుకు కలక చేసుకున్నట్టు, కృష్ణా జలాలకి అమరావతికి ఏంటి సార్ లింక్ పెడుతూ మాట్లాడి అమరావతి ఖాళీ అయిపోద్ది, నువ్వు బిల్డింగ్లు కట్టుకున్నా కానీ నా వాటర్ విషయంలో కోఆపరేట్ చేయకపోతే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. నిన్నే మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి మాటల్లో అసలు ఎందుకు ఆ విధంగా అమరావతి గురించి ఎందుకు ప్రస్తావించారు? అమరావతి మీరు బిల్డింగ్లు కట్టుకున్నా అది ఖాళీగా ఉంటాయి బిల్డింగ్లు అన్ని యాంగిల్లో మాట్లాడారు ఆయన. గతంలో కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి ప్రాజెక్ట్ కూలిపోయింది, మనం బాగున్నాం, తెలంగాణలో భూముల రేటు పెరిగినాయి అని చెప్పి అసెంబ్లీ బయట 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన చెప్పారు ఆయన. అలాగే కల్వకుంట్ల ఫ్యామిలీ అనేక మంది ఇదే మాట మాట్లాడారు. అమరావతి ప్రాజెక్టు మీద తెలంగాణ సీఎంగా ఎవరున్నా, కేసీఆర్ గారు ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఉన్నా, మరి ఎందుకు అమరావతి మీద ప్రత్యేకించి వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకుంటే, అమరావతి ప్రాజెక్టు కనుక కంప్లీట్ అయిపోతే సరే హైదరాబాద్ తోటి ఇప్పటికిప్పుడు కాంపిటేటివ్ కాకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, మౌలిక వసతులు కానీ ఇవన్నీ కొంచెం ఆధునికంగా ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఆధునికంగా ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ, 400 ఏళ్ళకు పైగా చరిత్ర ఉన్నటువంటి సిటీ హైదరాబాద్. అక్కడ కొత్తగా కడుతున్నటువంటి సిటీ. కొత్త ఇంటికి పాత ఇంటికి అయితే తేడా ఉంటుంది కదా. అభివృద్ధి చెందిన సిటీకి అభివృద్ధి చెందుతున్న సిటీకి తేడా ఉంటుంది. ప్లస్ అక్కడ ఏంటంటే మొత్తం కొంచెం ఇన్నోవేటివ్గా గ్రీన్ సిటీగా తయారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి గారికి తెలుసు, అలాగే కేసీఆర్ గారికి కూడా బాగా తెలుసు. సరే ఇప్పుడు ఎందుకు అన్నారు అంటే కృష్ణా జలాలు. ఇప్పుడు కృష్ణా జలాల విషయంలో అసెంబ్లీలో కూడా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టేలా అన్నారా, లేదంటే రాజకీయంగా ఆయన బెనిఫిట్ పొందాలని అన్నారా అనేది రెండు కోణాల్లో మనం చూసుకోవచ్చు. అయితే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నేనే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆపిచ్చాను అని చెప్పి అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేసి 2 రోజుల తర్వాత చెప్పారు అసలు ఎందుకు ఇదంతా ఎందుకు, గోదావరి జలాలను మొత్తం వాడుకుంటే కనుక సముద్రంలో కలిసిపోకుండా 2 రాష్ట్రాలు సస్యశ్యామలం అవుతాయి, 2 రాష్ట్రాలకు పుష్కలంగా నీళ్లు ఉంటాయి అని చెప్పారు. దానికి నల్లమల సాగరు, పోలవరం నల్లమల సాగర్ పూర్తయితే కనుక ఇదంతా అవుతుంది. దానికి మీరు అడ్డు పెట్టడం ఎందుకు, సముద్రంలో కలిసిపోయేటువంటి నీళ్ళే కదా అవి. సో అడ్డు పెట్టుకుని ఉంటే కనుక అక్కడ పుష్కలంగా నీళ్లు ఉంటాయి, ఒకవేళ అక్కడ పుష్కలంగా నీళ్ళు ఉన్నప్పుడు కృష్ణా జలాల్లో కొంత వాడుకోవచ్చు, ఇచ్చిపుచ్చుకునే దూరంలో వెళ్ళొచ్చు అని చెప్పి అన్నారు. సో దీని మీద కోర్టుకు వేసుకున్నారు. సుప్రీంకోర్టులో 2 రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జల వివాదాలు కృష్ణా కానీ లేదంటే గోదావరి బోర్డులు కానీ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. ఎందుకు, ఈ 2 రాష్ట్రాల మధ్యలో వాటర్కు సంబంధించిన సంఘర్షణలు జరుగుతున్నాయి. 2023 ఎన్నికల పోలింగ్ తెల్లారితే పోలింగ్ అనగా ఆ రోజు అర్ధరాత్రి అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసులు, ఇటు తెలంగాణకు సంబంధించిన పోలీసులు భారీగా మోహరించారు నాగార్జునసాగర్ మీద. అంటే ఒక సెంటిమెంట్ని రైజ్ చేసేది, భావోద్వేగాల నుంచి ఓట్లు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేశారు ఆ రోజున. అయితే అలాంటి వద్దు, భౌగోళికంగా విడిపోయాం, అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం అనేది అనుకున్నాం కదా, అలానే ఉందాము, కాబట్టి మీరు ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో వెళ్ళండి అని చంద్రబాబు గారు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీరు ఒక అడుగు ముందుకేస్తే మేము 10 అడుగులు ముందుకేస్తాము, మేము మాట్లాడుకుందాం, కోర్టులు పంచాయతీలు వద్దు, కూర్చొని మాట్లాడుకొని ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో వెళ్దాము. అలా కాకపోతే ఇట్నే వివాదాలు వెళ్తూ ఉంటే కనుక మీరు అమరావతి బిల్డింగ్లు కట్టి అమరావతిని డెవలప్ చేసినా అక్కడ అభివృద్ధి కనపడదు, ఖాళీ బిల్డింగ్లే ఉంటాయి అని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కృష్ణానది మీద ఏవైతే ప్రాజెక్ట్స్ ఆ రోజున ఉన్నాయో వాటన్నిటిని నిర్మించుకునేందుకు మీరు నాకు సహకరించాలి అనేది పెట్టారు ఆయన. దాంట్లో నెట్టంపాడు, దిండి ఇవన్నీ ఉన్నాయి చాలా. శ్రీ నల్గొండ, ఖమ్మానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి, 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కోఆపరేట్ చేయాలి అని అంటారు. వీటన్నిటిని ఉమ్మడి రాష్ట్రంలోనే మనం కట్టుకున్నాం కాబట్టి వీటన్నిటికీ మీరు కోఆపరేట్ చేయండి,
అని చెప్తే అప్పుడు మీకు కూడా మేము కోఆపరేట్ చేస్తాం అని చెప్పి అంటారు. కానీ నీటి వాటాలకు సంబంధించి అది తెగేటువంటి ఇష్యూ కాదు. కానీ సార్ నిజం చెప్పాలంటే ఇంతకు ముందంటే నీటి వివాదం ఉంది, ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి, సో అక్కడికి ఇక్కడికి పడదు అన్న రీతిలో ఒక స్ప్రెడ్ అయింది వార్త అయితే. కానీ ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి మంచి సాన్నిహిత్యం అయితే ఉంది. మరి ఇటువంటి టైంలో రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? మొన్నేమో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చంద్రబాబు గారు అనకపోయినా సరే అన్నారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఇప్పుడు చూస్తే అమరావతి గురించి ఈ విధంగా భవనాలు ఖాళీగా ఉంటాయి ఇది అంటున్నారు. అంటే వీరిద్దరి మధ్య బంధం బలపడుతుంది అనుకోవాలా, లేకపోతే ఏమైనా ఇష్యూస్ వల్ల విడిపోతుంది అనుకోవాలా? ఇప్పుడు రాజకీయ కంపల్షన్ ఎవరికి వాళ్ళకే. రాజకీయాల్లో ఎవరినైనా సరే ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక రకమైనటువంటి నీడ చంద్రబాబు నాయుడు గారిది కనిపిస్తూ ఉంటుంది. అవును, ఆయన ఏమన్నా కానీ ఒక మూమెంట్లో చంద్రబాబు నాయుడు గారిని నా గురువు అని అంటే చెప్పు తీసుకుని కొడతానని కూడా మాట్లాడారు ఆయన ఒక టీవీ డిబేట్ ఒక ఇంటర్వ్యూలో. సరే, ఆయన ఆ మాట అన్నా కానీ ఫెరోషియస్గా, లేదంటే ఆయన ఆ మాట అన్నా కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే అని చెప్పి ఒక ముద్ర వేసేసారు. శిష్యుడు అంటే నేను శిష్యుని కాదు, నేను సమకాలీకుడిని అంటాడు ఆయన. అందుకే ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు మొదటి శిష్యుడు చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి మొదలుపెట్టాడు. అంటే ఆ విధమైనటువంటి ఒపీనియన్ తెలంగాణలోకి వెళ్తే రేపు రాబోయే రోజుల్లో కూటమి వచ్చింది అనుకోండి, తెలంగాణలోకి ఎంటర్ అయింది అనుకోండి, ఎంటర్ కావడానికి సంకేతాలు ఆల్రెడీ ఇచ్చున్నారు. నాకు తెలిసినంత వరకు మొన్న చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టారు తెలంగాణ లీడర్లతో, తెలుగుదేశం పార్టీ తెలంగాణ లీడర్లతోటి టెలికాన్ఫరెన్స్ పెట్టి మీరు పార్లమెంటరీ ఇన్ఛార్జీలు యాక్టివేట్ కావాలి, ప్రతి 4 పార్లమెంట్లకి ఒక కోఆర్డినేటర్, జోనల్ కోఆర్డినేటర్ని ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయండి అని కూడా చెప్పారు. అంటే కూటమి రాబోతుంది అనేటువంటి సంకేతాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కనుక వ్యతిరేకించకపోతే, లోపల ఎలా ఉన్నా కానీ బయటికి వ్యతిరేకించినట్టు కనిపించకపోతే ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ గ్లామర్ అనేది షేడ్ అవుతుంది కదా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ ప్లస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్. ఆయనకు అడిషనల్గా ఆయనకి అట్రాక్షన్గా కల్పించేది అదే. అందుకే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని పీసీసీ అధ్యక్షుడు చేయడం కానీ, లేదంటే సీఎం చేయడం కానీ జరిగింది. లేదంటే కేవలం కాంగ్రెస్ పార్టీ స్ట్రెంత్ ఆయనకు ఉంది అనుకున్నప్పుడు అనేక మంది సీనియర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, ఈయనకి ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. సో అడిషనల్గా తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ ఆయన వైపు ఉన్నారు అనేది ఒక అభిప్రాయం ఉంది. సో ఈ కారణం చేత ఒకవేళ ఫ్యూచర్లో కూటమి కనుక వస్తే ఆ తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా మళ్ళీ రీబ్యాక్ అవుతారు తెలుగుదేశం పార్టీకి, అప్పుడు నష్టం జరుగుతుంది. కాబట్టి అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్ కానీ, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ని కానీ తన సొంతం చేసుకోవాలనే ప్రయత్నంలో బహుశా చంద్రబాబు నాయుడు గారిని కొంత ఇరుకుని పెట్టేలా ఇలాంటి మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. కానీ ఇక్కడ కూటమిగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావాలని చూస్తున్నారు, బాగానే ఉంది, దానికోసం ఇలా మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలా మాట్లాడి ఈ మధ్య కాలంలో చూసుకుంటే కేసీఆర్ కి దగ్గర అవుతున్నారు సార్ రేవంత్ రెడ్డి గారు. మన ఇంటికి వెళ్ళి మరి మేడారం జాతికి ఇన్వైట్ చేయడం, సభలో కూడా ఆయన దగ్గరికి వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకోవడం, ఇవన్నీ చూస్తే ఆయనకి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇండి కూటమి ఏర్పడే అవకాశం కూడా ఉందంటారా? ఇప్పుడు జాతీయ ఈక్వేషన్స్కి లోబడి ఎవరైనా ఉండాల్సిందే. ఎందుకంటే 2009లో యాక్చువల్గా కమ్యూనిస్టులకి మహాకూటమిలో కలవడానికి ఇష్టం లేదు. నేను ఆ రోజు ఢిల్లీలో ఉన్నా. ఢిల్లీలో నేను ఒక ఛానల్కి ఇన్ఛార్జిగా ఉన్నా. యాక్చువల్గా కమ్యూనిస్టులకి ఇష్టం లేదు, లోకల్గా ఉండేటువంటి లీడర్లకి, ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లీడర్లకి ఇష్టం లేదు. కానీ అక్కడ కమ్యూనిస్టు అధిష్టానంలో కారత్, తర్వాత సిపిఐకి సంబంధించిన లీడర్లు వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు, మహాకూటమిగా మనం తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ పార్టీతో కలిసి వెళ్ళాలని. వీళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ వాళ్ళు కలిసి వెళ్ళారు. యాక్చువల్గా వాళ్ళు ప్రజారాజ్యం పార్టీతో కలిసి వెళ్ళాలనుకున్నారు. సో కాబట్టి ఢిల్లీ పార్టీలు లేదంటే నేషనల్ పార్టీలు ఏవైనా సరే నేషనల్ లుక్కే ఉంటుంది వాళ్ళకి. ఢిల్లీ పేట ఇంపార్టెంట్, రాష్ట్రాలకు సంబంధించింది తర్వాత నెక్స్ట్. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చేటువంటి సూచనల ప్రకారమే రేవంత్ రెడ్డి గారు నడుచుకోవాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా. పైగా సరే వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం నడుచుకోకపోయినా కేసీఆర్ గారికి రెస్పెక్ట్ ఇస్తారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళొచ్చారు అంతకుముందు. ఆయన సీఎం అయిన కొత్తలో రేవంత్ రెడ్డి గారు ఆయన హాస్పిటల్లో పెడితే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి వచ్చారు. ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఆయనకి ఇస్తున్నారు. మొదటగా ఇప్పుడు కొత్తగా ఏమి ఇవ్వటం కాదు. ఇప్పుడు మేడారం జాతరకి ఇన్విటేషన్ పంపించారు, ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తున్నారు. కాకపోతే ఎప్పటికైనా రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ఇది
జగద్విదితం. అవును. ఇండియా కూటమిలో బీఆర్ఎస్ పార్టీ వచ్చింది అనుకోని కలిసి కనిపించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అవును. చంద్రబాబు నాయుడు గారితో కలిసి డ్యాస్ల మీద చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని చెప్పి ప్రశంసించినటువంటి లీడరే కదా కేసీఆర్ గారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి రకరకాలుగా మాట్లాడారు. సో కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. బహుశా రేవంత్ రెడ్డి గారు ఆ కోణం నుంచి కూడా బహుశా ఢిల్లీ నుంచి అధిష్టానం ఆదేశం మేరకు కొంచెం కలిసి కూడా కొంచెం కలుపుకొని వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తూ ఉండొచ్చు. లేదంటే అరెస్టులు ఈ పాటికి జరిగి ఉండే కదా. ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ అన్నారు, అప్పుడు కూడా లేదు కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ అలానే ఉంది. సో కాబట్టి ఈ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. కాకపోతే ఏంటంటే అమరావతి గురించి ఈయన కూడా ప్రస్తావించడం, తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి నేను ఆపేశాను అంటే ఇవన్నీ కూడా కొంత చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టేలాగానా లేదంటే పొలిటికల్గా కంపల్షన్ కోసం చేస్తున్నారా అనేది మాత్రం భవిష్యత్తులో దీని క్లారిటీ బాగా వస్తుంది. రాజకీయంలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి మరి ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో, బాబు గారు ఎటువంటి ఆన్సర్ ఇస్తారనేది వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.